కరీంనగర్ జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. భగత్ నగర్ లో అర్ధరాత్రి అజ్మత్ అలీ ఇంట్లో చొరబడిన దోపిడీ దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఇంట్లో వారిని కట్టేసి డమ్మీ తుపాకీతో బెదిరించి వృద్ధులపై దాడి చేసి 70 తులాల బంగారం 20 లక్షల నగదును అపహరించుకుపోయారు. ఇంటి ఆవరణలో పార్క్ చేసిన 2 బైక్లను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు. బైపాస్ రోడ్ నుంచి మానే బ్రిడ్జి మీదుగా వరంగల్ వైపు పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి కరీంనగర్ జిల్లాలో దొంగలు ఇలా హల్చల్ చేశారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు గోపాలకృష్ణ? కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ లో ఈ చోరీ జరిగింది. భగత్ నగర్ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి అజ్మీర్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి 1 గంటకు 5 వ్యక్తులు చొరపడ్డారు. డమ్మీ తుపాకులతో వారిని బెదిరించారు. ఆ కత్తులు తుపాకు తీసుకొని వచ్చి వాళ్ళని బెదిరించినట్టుగా బాధితులు చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా కట్టేసి ఇంట్లో ఉన్నటువంటి భారీ ఎత్తున డబ్బు అలాగే బంగారం మొత్తం 70 తులాల బంగారం వరకు ఉంది, అది చోరీ చేశారని బాధితులు చెప్తూ ఉన్నారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఇంకా విచారణ దశలో ఉన్నారు. ఆ తుపాకు కూడా డమ్మీ అని అయితే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే పర్టికులర్ గా ఆ ఇంట్లో చోరీ చేసినటువంటి విధానం కావచ్చు, ఆ బాధితులు చెప్పినటువంటి వర్షన్ ప్రకారం చూస్తే తెలిసిన వాళ్ళే అని చెప్పి అనుమానిస్తా ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో అజ్మీర్ అనేటువంటి వ్యక్తి యూపీ ప్రాంతానికి చెందినటువంటి వారిగా చెప్తూ ఉన్నారు. చాలా రోజుల క్రితం ఇక్కడికి వచ్చి సెటిల్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ తనకు సంబంధించినటువంటి బంధువులతో వివాదం కొనసాగుతూ ఉంది. సో ఈ క్రమంలో వారే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చు, యూపీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఉండొచ్చు అనేది బాధితుల అనుమానం. ఆ అనుమానం నేపథ్యంలోనే పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సీసీ ఫుటేజ్ల ఆధారంగా వాళ్ళు బైక్ తో వెళ్తున్నటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ముఖ్యంగా వాళ్ళు జనరల్ గా ఎలా వచ్చారనేటువంటిది పోలీసులకు ఇప్పటి వరకు అంతుచిక్కనప్పటికీ వెళ్ళేటప్పుడు మాత్రం ఇంటి ఆవరణలో పార్క్ చేస్తున్నటువంటి పక్కింటి వాళ్ళ బైక్ తీసుకొని పరారయ్యారు. వాళ్ళు పరారైతున్నటువంటి సందర్భం ఆ రూట్ అంతా కూడా వరంగల్ వైపు వెళ్ళినట్టు తెలుస్తుంది. సో వరంగల్ లో ట్రైన్ ఎక్కి పారిపోయారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్ లో ఇటీవలగా జరిగినటువంటి పిఎన్జీ జ్యువెలర్స్ ఘటన, దోపిడీ ఘటన మరిచిపోక ముందే ప్రస్తుతం మరొక ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రాల్లోనే ఇలా డెకాయిట్స్ చొరబడి ఇంట్లో ఉన్నటువంటి భారీ ఎత్తున నగదు బంగారం తీసుకెళ్లడం అనేటువంటిది సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. గోపాలకృష్ణ, థ్యాంక్ యూ సో మచ్.